మరి గూగుల్లో సెర్చ్ చేయకుండా ఆ పదాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. బాణాసంచా, పేలుడు పదార్థాల తయారీ గురించి కొందరికి అమితాసక్తి ఉంటుంది. అవి ఎలా పనిచేస్తాయి, వాటిలో వాడే పదార్థాలు ఏంటి, ఇలా ఇతరత్ర విషయాలను తెలుసుకునేందుకు గూగుల్ చేస్తుంటారు. అయితే ఇక్కడే ఓ చిక్కు వచ్చి పడింది. సెర్చ్ ఇంజిన్ గూగుల్లో కొన్ని పదాలను సెర్చ్ చేస్తే వారిపై సైబర్ డిపార్ట్మెంట్ ఒక కన్ను వేసి ఉంచుతుంది. ఎందుకంటే బాంబులు, పేలుడు పదార్థాలను ఎక్కువగా టెర్రరిస్టులు వాడుతుంటారు. కొందరు తెలివిగా సైబర్ పోలీసులకు చిక్కకుండా వారికి కావలసిన సమాచారాన్ని గూగుల్ నుంచి తస్కరిస్తుంటారు. ఇటీవల ఓ ప్రబుద్ధుడు ఇలానే బాంబుల తయారీ గురించే తెగ వెతికాడు. చివరికి పోలీసుల వలలో పడ్డాడు. ఇలాంటి ప్రమాదంలో మీరు పడకండి. అందుకనే ఎప్పుడు గూగుల్లో హౌ టు మేక్ ఏ బాంబ్, హౌ టు గెట్ ఏ గన్ లాంటి పదాలను అస్సలు షేర్ చేయకండి. చైల్డ్ పోర్నోగ్రఫీ ఈ మధ్య కాలంలో కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాల ప్రభుత్వాలు కూడా ఈ విషయంపై చాలా సీరియస్గా ఉన్నాయి. ఎందుకంటే రేప్లు, కిడ్నాప్లు, చిన్నపిల్లలపై లైంగిక వేధింపులకు చైల్డ్ పోర్నోగ్రఫీనే కారణమని చాలా సందర్భాల్లో తేలింది. ఇటువంటి కేసుల్లో ఉన్న నిందితులు కూడా అటువంటి వీడియోలను చూడడం కారణంగా ప్రభావితం అవ్వడంతోనే ఇలాంటి పనులు చేస్తున్నట్లు విచారణలు తేలుతూ ఉండడంతో మన దేశంలో ఏకంగా ఇటువంటి వీడియోలపై నిషేధం కూడా విధించారు. కొంతమంది సరదాగా తెలుసుకుందామనో లేదా బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయో ఆత్మహత్య ఎలా చేసుకోవాలని వెతుకుతూ ఉంటారు. అలాంటి విషయాల గురించి సెర్చ్ చేసినట్లయితే పోలీసులు కొన్ని నిమిషాల్లోనే మీ ఐపీ అడ్రస్ను ట్రేస్ చేసి మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు నిజంగా డిప్రెషన్లో ఉంటే కౌన్సిలింగ్ చేస్తారు, లేదా సరదాకి చేసి ఉంటే దేహశుద్ధి చేస్తారు. కాబట్టి ఇలాంటి విషయాలు సెర్చ్ చేయకుండా ఉంటేనే మంచిది. కొంతమంది అత్యుత్సాహానికి పోయి తమ పేరు, ఫోన్ నంబర్, అడ్రస్, మెయిల్ ఐడి వంటి వ్యక్తిగత వివరాలు గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. ఈ విషయంలో మీరు జైలుకి వెళ్ళే అవకాశం లేదు, కానీ మీ డేటా చోరీకి గురయ్యే అవకాశం మాత్రం పుష్కలంగా ఉన్నాయి. అవును, మీరు సెర్చ్ చేసిన ప్రతిదీ గూగుల్ స్టోర్ చేసుకుంటుందన్న విషయం మీకు తెలుసా? కాబట్టి మీ వ్యక్తిగత వివరాలను గూగుల్లో అస్సలు సెర్చ్ చేయకండి. పెద్దలు హంస లాంటి గుణాన్ని పెంపొందించుకోవాలని పిల్లలకు చెబుతుంటారు. హంస పాలను, నీళ్లను వేరు చేస్తుందంటారు. అలానే హంసలాగా చెడును వదిలి మంచిని అలవర్చుకుంటే సంఘంలో గౌరవంతో పాటు ఇబ్బందులు లేని జీవితం సొంతమవుతుంది. ప్రస్తుతం యువత పెడదోవ పట్టడానికి ఒక కారణం మాదక ద్రవ్యాలు వాడకం. డ్రగ్స్ వాడకాన్ని ప్రభుత్వాలు నిషేధించాయి. అయితే కొందరు డ్రగ్స్ తయారీ విషయాలను తెలుసుకునేందుకు గూగుల్ను ఆశ్రయించి చిక్కుల్లో పడుతున్నారు. కాబట్టి డ్రగ్స్ తయారీ గురించి గూగుల్లో తెలుసుకోవడం మర్చిపోండి. ఎందుకంటే అనవసర విషయాలపై సెర్చింగ్ ఒక్కోసారి మీ జీవిత గమ్యాలను కూడా తారుమారు చేస్తుంది. ఈ మధ్య సినిమాల్లో ఎక్కువగా మహిళల ప్రసవానికి సంబంధించిన సన్నివేశాలు కనబడుతున్నాయి. కథాపరంగా ఆ సన్నివేశం అనివార్యం కావచ్చు. అయితే అదే సందర్భంలో కొందరు మహిళల ప్రసవానికి సంబంధించిన విషయాలను తెగ గూగుల్ చేస్తున్నారంట. విషయ పరిజ్ఞానం పెంచుకోవడం మంచిదే, కానీ కొన్ని విషయాలను అతిగా పట్టించుకోకూడదు. అది మీకు మానసికంగా ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. ప్రసవ సమయంలో మహిళ పడే వేదన మాటల్లో వర్ణించలేం. అంతటి ఇబ్బందికరమైన విషయాన్ని గూగుల్ చేసి మీ మానసిక స్థితిపై ఒత్తిడి పెంచుకోకండి. పై విషయాలతో పాటు మరికొన్ని పదాలను గూగుల్లో సెర్చ్ చేయకపోవడమే మంచిది. అవేమిటంటే బెడ్ బగ్స్, బెల్లీ బటన్ బగ్స్, హంట్ మ్యాన్ స్పైడర్, బ్లూ వాఫెల్, క్రొకోడిల్, జిగ్గర్స్, మౌత్ లార్వా, బాట్ ఫ్లై రిమూవల్ వంటి వాటిని గూగుల్లో వెతకండి. ఎందుకంటే ఇవి చూడడానికి జుగుప్సాకరంగా ఉంటాయి. ఆసక్తి మంచిదే, కానీ కొన్నిసార్లు అమితాసక్తి మంచిది కాదన్నది విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏ సందేహం వచ్చినా గూగుల్ చేసే ఈ రోజుల్లో కొన్ని విషయాలు సెర్చింగ్ చేయాలంటే మాత్రం కాస్త ఆలోచించండి. కాబట్టి అవసరమైనవి, విజ్ఞానాన్ని అందించే వాటి గురించి మాత్రమే తెలుసుకుంటే మంచిది.